చేసుకుంటారు, డైవర్ట్ చేసి తీసుకొని చేసుకున్నారు. విక్టోరి ఎవర్రా ఆ బుద్ధి కనపడలేదురా? మేమంతా ఎట్టికి పుట్టినామా? దర్పేసిన ఇలా యాటికి రా మాటలు, యాటికి మాటలు కనపడలే ఆ బుద్ధు ఆడవాళ్ళని వీళ్ళిద్దరు. ఏమి సంబంధం, ఏమి సంబంధం మాట్లాడతావా? అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు. మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడి కూడా కనపడలేదురా. మీరు చేసే దానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి. చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత, ఆయనకి టైం ఇవ్వకూడదా? దమ్ము లేని నాయనలారా ఇప్పుడు కనపచ్చిందా? ఏం చేసుకున్నాడు, డైవర్స్ ఇచ్చినాడు, లీగల్గా పోయినాడు. దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినారు పాప సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గురించి. మంచోడు కాబట్టి ఊరుకున్నాడు. ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేక కాదు. అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు, ఇప్పుడు కాలు పట్టుకుంటారా? ఎవరిదరా గోడౌనా? గోడౌన్ ఎవరిదిరా? నీది నీ ఏంది ఇది? ఈ ఎలక్షన్లో ఆవిడవిట్టి నాయన ఇద్దో పేరుని నాయన గారు ఇద్దో చూసుకో, ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన, ఎవరు పెడుతుందో. జయసుధా వేరోస్ కన్స్ట్రక్షన్ అట్ పొల్లపాలెం. ఎంత ఉండేది? ఒకసాట 31 సెంట్లు కొన్నావు, మళ్ళీ ఇంకోసాట 81 సెంట్లు కొన్నావు. అంతా ఒక్క ఎకరా 12 సెంట్లు గోడౌన్ కట్టినావు. మా దాంట్లో ప్రూఫ్ లేదు రే, ప్రూఫ్ లేదు. ధైర్యంగా ఆ రోజు చెప్పిన ఎస్పీ చెప్పారు ఆయన ఉండే సత్య యేసుబాబు హైదరాబాద్లో ఉన్నారు రా అని చెప్పి తెల్లవారితో వస్తే నేనే ఎక్కినా. నువ్వు తప్పు చెప్పదు ఎక్కువ ఏంటి నా కన్నీళ్ళు పెడతావు? నీకైనా పిల్లలు ఉండేది, ఆడవాళ్ళు అంటారు. నేనంటే కొట్టింది నా కొడుకు ఇష్టమైనట్టు కొట్టింది. ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటికి వస్తారు 5 ఏళ్ళకే. ఎట్లా వస్తారా? చంద్రబాబు నాయుడు లేకపోతే యాడుండి మీరందరూ? ఆయన మంచితనంతో మాకు చేతులు కట్టేసినాడు. కార్యకర్తలన్నీ ప్రతిదీ మాట్లాడతారా? సిగ్గులా ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు. అయిపోద్దా? ఆ రోజు నా కోడలు నా భార్య ఆడోళ్ళు కదా. చిల్లర నా కొడుకులరా, చిల్లర బుద్ధులరా మీకు. పెట్టి పుట్టుండాలరా, బుద్ధి కూడా రావాలంటే. నేను తిట్లేనే ఇప్పుడు చెప్పమంటావు అంతా. హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ నాన్న చైర్మన్, నేను చైర్మన్ పిలిచాడు రా, మేమంతా పోయి అప్పుడు ఆయన చైర్మన్ చేసినాం. ఆయన 30 సార్లుగా ఏమో దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాడు రా. ఎట్లా పుట్టావు నువ్వు? ఆడోళ్ళ గురించి మాట్లాడి ఇప్పుడు నీ కాడికి వచ్చేదానికే ఆడోళ్ళ సిగ్గులా? ధైర్యం ఉంటే పోయి చేసుకోరా, నా వాళ్ళకి ధైర్యం ఉంటే పో, సేల్స్ పోయి చేసుకోపో. నువ్వు చేయకపోతే నేను ఇప్పుడు పెట్టే అందరి మీద అంటే ఆ పొద్దు ఏముంది ఎవిడెన్స్ ఏముంది? అమ్మినోడి పేరు పెట్టలేవు నువ్వు. నా పర్మిట్లన్నీ ఇచ్చేస్తావు. ఈ పొద్దు వచ్చింది నీకు బాధ. సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేపు ఎక్కడ టూర్ పోండి దయచేసి, కార్యకర్తలు విడిచిపెట్టి. వాళ్ళు మీ మంచితనం అర్థం చేసుకోవడం లేదు. ఈడు మాట్లాడతాడు ఆడపిల్లల గురించి, ఆ గురించి, ఈ గురించి. వీడు బ్యాటరీ తక్కువ, వీడి కథ చాలా ఉంది. బ్యాటరీ తక్కువ నా కొడుకు. ఏ 3 సార్లు పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో కాలే? వాళ్ళు పెళ్లి చేసుకుని మీరు మీ ఇంట్లో ఏం చేసినారు చెప్పకూడదు. నేనేంటన్నా వృత్తికి ఆరేసింది.
ఆపోతే మంచోళ్ళు. చాలామంది కార్యకర్తలు ఇంకో విధంగా అనుకుంటున్నారు, ఏందబ్బా ఇట్లుందే అని. పెద్ద ఆయన ఎప్పటి నుంచో అభివృద్ధి 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 అని పట్టుకున్నాడు. అభివృద్ధి ఏడ్చలే వాళ్ళ ఇంట్లో విధంగా అనుకుంటున్నారు, ఏందబ్బా ఇట్లుందే అని. పెద్ద ఆయన ఎప్పటి నుంచో అభివృద్ధి 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 అని పట్టుకున్నాడు. అభివృద్ధి ఏడ్చలే వాళ్ళ ఇంట్లో. లోకేష్ వాడి కొడుకు ఏమే ఆయమ్మ కోడలు వాళ్ళ బంధువులు ఏడవలే. ఏం పనరా మీకు? అర్ధరాత్రిలో వచ్చి ఆ పెద్ద ఆయన్ని అవసరం అరెస్ట్ చేయి, పొద్దునే తీసుకెళ్ళు. నువ్వు జగన్ గారు కూర్చొని నమ్ముకుంటారు. ఈ బుద్ధి ఎందుకురా? ఈ బుద్ధి కూడా చెప్తా. ఆడవాళ్ళు అవసరం లేదు, నేను కూడా చెప్తా. ఏం చేస్తారు? మా ఇంట్లో మేము కూడా ఆడవాళ్ళ పేరుతో పెట్టుకున్నాం బస్సులు. మరి ఆ బుద్ధి రాలే నీకు? ఇది ఇవన్నీ ప్రూఫ్. జైలుకి పంపిస్తే ఎన్ని రోజులకు వచ్చినారా? ఏం బిగినారా? ఏం బిగినారు? పోరా, ధైర్యంగా పోరా. నువ్వు చేయకపోతే నువ్వు చేసినావు కాబట్టి ఈరోజు రక్తం చుక్కలేదురండి ఈ ముఖంలో. దరిద్రుడా. మినిస్టర్ పాపం 302 నావానికే. నీ అబ్బాయి ఈరోజు కూడా పిల్లోడు ఉన్నట్టున్నాడు రా మావాడు. కొల్లు రవీంద్ర మాట కూడా గట్టిగా రాదు కదా మా కొల్లు రవీంద్రకి. అచ్చెన్నాయుడిని అవసరం ఉండే ఆ బుద్ధి ఆనందించలే మీరు. నేను రిక్వెస్ట్ చేస్తారా, గుట్టలు ఎంపి వీళ్ళ జీబులు కూడా ఎక్కించుకోపోతండి. బేడీలు వేసి దొంగలు పట్టబోతాడు. దొంగలు పట్టబోతట్లే కదా. బేడీలు వేసి చైన్ వేసి చుట్టుకొని పోతా ఉంటారు రోడ్లో. ఆ పని చేయండి. నాకు అప్పటికన్నా బుద్ధి వస్తుంది. నీది కాదురా గౌడౌన్? చూపిస్తుంది కదరా, నీదేరా ఇది గౌడౌన్. గౌడౌన్ నీదే. ఈ బారి పెడుతుంది జయసుధా. చెప్పు 1 ఎకరా 12 సెంట్లు ఉంది. చెప్పుకుంటే ధైర్యం కూడా లేదు కదా మీకు. చెప్పుకోండి రే, ధైర్యం చెప్పుకోండి. దొంగతనం చేసినామని. దొంగతనం చేయకుండా ఇప్పుడే సరుడు గారా. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ ప్రూవింగ్ మై సెల్ఫ్. అందుకే రాదే గడ్డం పెంచిన. ప్రూవ్ చేసుకున్న తర్వాత ఈ గడ్డం తీసేస్తా. సన్యాసం ఆడుకుంటుందా మీ మాదిరి? నువ్వుగా చేసింది ఆ కేసులు అన్నీ. ఆ కేసు నువ్వు కదే చేసినది. యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏముంది ఎవిడెన్సా? మా వాళ్ళు ఎందుకు నేను కేసులు పెడితే కూడా ఇంకా పూమ్మా అంటారు. నాకు తెలియదు. ఏమైనా మాట్లాడితే నేను పార్టీకి బాగుండదు. సిగ్గులే పోరా సరౌండర్ గారు. రేపు పొద్దున్నే నువ్వు ధైర్యంగా నువ్వు చేయకపోతే నువ్వా ఆ పవన్ కళ్యాణ్ ఎందుకురా అంత దూరం పోతే? ఇప్పుడు ఆయన చెప్పినా అనుకో, సైకి ఇచ్చినా అనుకో, టాప్ లేపుతారు నిన్ను నీ ఫ్యామిలీని. ఏమనంటే ఆడోళ్ళు ఈ బుద్ధి వచ్చేదిలే. ఆడోళ్ళు ఆ బుద్ధి లేదో నీకు తెలియదా? పాపం నీకు ఒక్కరికే ఫ్యామిలీ ఉండేది. సిగ్గులేరా? బస్తాలు బియ్యమా? ఎంత నీచెవరా నువ్వు? అసలుకి దేవుడికి నిన్ను సహించాడు. బీదోళ్ళ దేవి చిల్లరగా పుట్టినారు మీరు. ఆ తిట్టినోళ్ళు కొట్టి అంత చిల్లర్రా. ఏపోతే ప్రపంచం చూసింటే కదా లే. నాకు తెలిసి నువ్వు ఏడుంటే గెస్ట్ హౌస్లో ఆడ చెప్పంటావా? బాగుండదు. ఆడవాళ్ళ గురించి మాట్లాడద్దు. నేను ఫోన్ చేసా సత్యేష్ బాబుకు. నేను ఎక్కడా పరిగెత్తిపోలేదు. హైదరాబాద్లో ఉంటా, వస్తా. ఇంటర్వ్యూ ఫస్ట్ ఎన్టీవీకే చెప్పిన. పొద్దున్నే వచ్చినారు. నేనేం చేయలేదు. 120 రోజులు పెట్టినారా నన్ను. ఎంత శోభ పెట్టినారా మా ఇంట్లో. నా కొడుకు చిన్న పిల్లోళ్ళు, ఒకరు 9 సంవత్సరాలు, ఒకరు 6 సంవత్సరాలు. 7 రోజు లేదు. 7 రోజు లేదు. ఏమంటే నువ్వు చాలా దూరంలో ఉన్నావు. ఎవర్రా నేను కొడితే నీకు ఎవర్రా దిక్కు? మళ్ళీ చంద్రబాబు నాయుడు దిక్కు నీకు. ఎందుకంటే ఆయన ఆలోచించాడు కదా మమ్మల్ని.
నేను ఒకటే చెప్తున్నా, 5 నెలలకే ఈరోజు బయటకు వస్తున్నారంటే ఎవరు దయాదక్షిణలో మీరు? చంద్రబాబు నాయుడు దయాదక్షిణతో ఎట్లా వస్తారా? నిన్న ధర్నా అంట, ధర్నా ఏం ధర్నారా? 12 సార్లు ఎక్కించినారా మీ వాడు? ఎట్లా ఎక్కించినారు తెలుసా మీకు? ప్రతి వస్తువు కొనేదే ఇది ఉంటే రోజు పొద్దున్నే ఏంటో అవి దాని మాదిరి అంతా క్యాల్కులేట్ చేసి ఎవరు తెలియకుండా అంతా ఎక్కించినాడు. షేర్ మార్కెట్ మాదిరి, షేర్ మార్కెట్ మాదిరి, షేర్ మార్కెట్ మాదిరే ఉంది చూడ. మొత్తం వస్తువు పెరిగిందంటే కరెంటు పెరుగుతుంది, అప్పులు పెరిగినాయి. ఎన్ని అప్పులు ఉన్నాయంటే లాస్ట్కి 1,29,000 కోట్ల అప్పు ఉంది పోయినప్పటికీ. వీళ్ళు ఎవరో చెప్పినంట, వాడు చెప్పినంట, వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారంట. తీసి మమ్మల్ని దేవులం పోతే అవసరిస్తుంటారు. ఆయన పుణ్యాన, ఆ పెద్ద ఆయన పుణ్యాన మీరు చల్లగా ఉన్నారు. మేమేమన్నా అంటానే మాకు అటు నుంచి పార్టీ ఆఫీస్ ఫోన్ వస్తుంది, ఏవప్ప మనం అట్లా చేయకూడదు తప్ప ఇంకెట్లా చేయాలా? 5 ఏళ్ళు మమ్మల్ని రోడ్లోకి రాలేదు, దరిచేసిన కొడక. ఈ పొద్దు వచ్చింది నీకేడు ఆడపిల్లల గురించే పనికి బాగా నాకు కొడక. మూసుకోరా, మూసుకో. కొల్లు రవీంద్ర మీద మర్డర్ కేసు 302 అదే ఆ పిల్లోడు ఎట్టున్నాడు? మాట కూడా రాదు, అందుకే మాట రాదు. సిగ్గులే ఈ ముందు ఏడుస్తాడు. ఆ రోజు పోయినాడు, కూర్చున్నాడు, వచ్చినాడు. నువ్వు దొంగతనం చేయలేకపోతే ఈరోజు సరెండర్గా మేమంతా అయినాం రే. చేయలేదు కాబట్టి అయినాం, మా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి అయినాం. అప్పుడే గవర్నమెంట్ అవన్నీ చూడలే. నువ్వు ఉన్నావు నా దాంట్లో కూడా A1, నువ్వు A1. ఒకవేళ మా వాళ్ళు ఒప్పుకోకపోతే ఎప్పుడో తిరిగి వచ్చి ఉతికి ఆరేస్తా, అట్లానే ఖర్చు తీసుకుంటా. ఏమొద్దు ఆడోలా పాపం, నీ భార్య ఒక్కదే పాపమ్మా. బ్యాటరీ లేదు నా కొడుక, నాకు తెలుసు నీకు బ్యాటరీ లేదని. ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలుసు కాబట్టి. మాట్లాడతావా? రక్తం చుక్కలేదు నీ ముఖంలో. అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడరా ఇప్పుడు దమ్ముంటే? ఆడవాళ్ళ గురించి ఈ పొద్దు మాట్లాడద్దు, ఆ రోజే ఉండాల్సింది. నీకు ఇంకా వాళ్ళంతా ఉన్నారు, గుడివాడ, బడివాడ, గిడివాడ, ఏం సంబంధమే లేనట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఏడున్నారో మాకే తెలియదు, ఏడున్నారో మాకే తెలియదు. జగన్ గారు సార్ తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా, రోడ్లేకి రాణిస్తారని. ఎందుకు రానియాలా? ఎందుకు రానియాలా? వేరే చెప్తారు కార్యకర్తలకు, నో మోర్ బండ్ బై వైఎస్ఆర్. ఏమి మనం కష్టపడలే? మనం అందరం కార్యకర్తలము ఒక్కొరి మీద ఎన్ని కేసులు? ఎందుకు రాణిస్తారు? ఎక్కడక్కడ భూములు చేయించుకుంటారు, అన్నీ చేయించుకుంటారు, నదులు చేయించుకుంటారు, అన్నీ. నేనైతే కార్యకర్తలు కొడతాను, మన పెద్దవాళ్ళు చెప్పరు. వాళ్ళు ఏదో ఎందుకు చేయాలా అనే ఉద్దేశంతో క్వశ్చనే లేదు. నేను కార్యకర్తలనే అడుగుతాను, నో మోర్ బండ్స్ బై వైఎస్ఆర్. నేను తప్పు చెప్తాను, ఉప్పు చెప్తాను, క్షమించు పెద్ద ఆయన, మరి సీఎం గారు క్షమించండి. మీరు ఇంకా పాతకాలం మంచి ఉంటే అదే. ఎంత అవసరపడ్డారు సార్ అందరూ. నో మోర్ బండ్ బై వైఎస్ఆర్. కార్యకర్తలు చెప్తాను, ఇట్లా రోగుల్ని వదిలిపెట్టద్దండి, ఉతికి ఆరేయండి. ఏమే నీచంగా మాట్లాడుతారు అందరినీ. ఎప్పుడు ఇంట్లోంచి బయటకు గురించి మాట్లాడుతారండి. ఈ అబ్బా ఈ రోజు వచ్చిందిరా నీకు? మీ హిస్టరీ చెప్తే చాలా ఉంది రే. ఇంట్లో మీ ఊళ్ళో అడుగు, ఎవరో ఇట్లా చెప్తారు. చెప్పురా, అడుగురా, ఇంకా చాలా చెప్పకుండా మానుకోరా. ఏడుపండి, ఏడుపు. మా ఇంట్లో ఆడదు, మా వాళ్ళు ఎట్టుకొచ్చి నా కొడుకులు, మా ఇంట్లో మా కోడళ్ళు, మా భార్య, నా కొడుకు,
ఎంతమంది రా చూపెట్టినావు మా ఇంట్లో నేనుగా వదలరే నిన్ను పేరుని నానిగా నేను ఆడించి కొడితే కూడా ఎవరు లేరు నీకు నాకు తెలుసు సిగ్గులా ఏడుతాను ఆడేళ్ళు అండి వీళ్ళంతా ఆడవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు భార్యలు ఆడవాళ్ళు కాదు ఈ బుద్ధి వచ్చిందిరా నీకు దరిద్రం నా కొడక్క రక్తం చుక్కలేదురా నీకు మానుకోరాలే సరెండర్ కాకపోతే నువ్వు చేయకపోతే నేను చేయలేదు కాబట్టి సరెండర్ వరకు చేసిన ఎస్పీకే ఫోన్ చేసింది నేను సరెండర్ అయినా చేయని దానికి నేను సఫర్ అయినా నేను సఫర్ అయితే బాలే నా కొడుకు సఫర్ అయ్యాడు నా మనవరాలు అందరూ సఫర్ అయినారు నీకు అసలు ఫ్యామిలీ ఉందరా ఇప్పుడు మాట్లాడతావు ఆడపిల్లల గురించి ఆడవాళ్ళ గురించి ఈ అబ్బాయి అక్కడ ఎన్ని ఓట్లు ఓడిపోయినావు నువ్వు తెలుసా నీకు ఎన్ని ఓట్లతో ఓడిపోయినారా 50,000 చిల్లరలో ఓడిపోయినావు నువ్వేమన్నా బాగు చేసి ఇట్లా ఓడిపోతావా ఇట్లా ఓడిపోతావరా ఇదిగా నీ ఓటర్లు ఇది ఎన్ని పడినాయో 52,000 రా నీకు నీ మెజారిటీ నువ్వు ఇప్పుడు మాట్లాడతావు బియ్యం అమ్ముకునేదా కొడక బియ్యం అమ్ముకునేది ఇప్పుడు నీ భార్య పేరు పెడతానే బాధ వేసిందండి ఇక ఇతరులు వంత ఆడవాళ్ళు కాదా మీ వాళ్ళే ఫ్యామిలీని ఆడవాళ్ళ మీరు ఆడవాళ్ళకి ఎంత నీచనా కొడుకులు అంటే చెప్పకూడదు ఏంది నీ క్యారెక్టర్ ఉందా నీకు నీ క్యారెక్టర్ ఉందరా నీకు పైనకి నా కొడక మానుకో నువ్వు చేయకపోతే పోయి సరోడరుగా 52,000తో నువ్వు 52,000తో ఓడిపోయారా ఆ పొద్దేమో హ్యాపీగా చేస్తారు మేమేం భయపడలేదే ఆ పొద్దుకు భయపడి ఈ పొద్దు కూడా మేము న్యాయంగానే మాట్లాడతాం ఈసారికి నా కొడుకు ప్రెస్కి వచ్చి మాట్లాడినామనుకో ఈపులు విమానం మొత్తం నీకు ఆపదేమో ఎగురుతుంది ఆపద కనపడలేదా నీకు ఆడవాళ్ళు ఈ మధ్య కనిపించినారా నీ భార్య అందరికి భార్యలు ఉంటారు ఇంకా మీకన్నా ఏమైనా స్టెప్నీలు ఉన్నాయేమో ఎవరికి స్టెప్నీలు లేవు దానికి మళ్ళీ అక్కడికి మానుకోరే ఈసారి కనిపించుదాం అనుకో బండ బూతులు తిట్టి మొత్తం హిస్టరీ చెప్తా రైట్ అమ్మా థ్యాంక్ యూ